Please do subscribe to Prajabheri News Channel. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో మరియు నిజామాబాద్ జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అత్యద్భుతంగా నభూతోన్న భవిష్యత్తు అన్న విధంగా స్టూడెంట్లకు అవగాహన కల్పిస్తూ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మరియు రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా మరియు విశిష్ట అతిథులుగా పాల్గొని పిల్లల్ని ఆశీర్వదించారు. పట్టణంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 2 రోజులు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన RBVP 2024 25వ సంవత్సరం మరియు ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ 2024 విభాగం అంతా 5 ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనిషి అన్న తర్వాత శాస్త్రీయ విజ్ఞానం ఉండాలని మరియు ప్రతి విద్యార్థి అలవర్చుకోవాల్సిన అవసరము మరియు అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో అధిగమించాలని వీరు తమ ప్రసంగాల్లో విద్యార్థులకు ఉపయుక్తులై ప్రపంచంలో మనం అనుభత శాస్త్రీయ దృక్పథం వైపు మన ఆలోచన పరివిధానాన్ని పెంచుకున్నప్పుడే మనం అన్ని రంగాల అభివృద్ధి సాధిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇటువంటి ఇన్స్పైర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇటువంటి వాటన్నిటికీ శాస్త్రీయ దృక్పథం శాస్త్ర పరిజ్ఞానం లోపించిన సమాజంలో జాతి మత విద్వేషాలు మూఢనమ్మకాలు అనేక శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు ప్రబలడం వంటి సామాజిక సమస్యలు ఉష్ణోగ్రతలు పెరగటము వర్ష ప్రభావము ఆమ్ల వర్షాలు మరియు అనేక ఇతర పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. సహజ సిద్ధంగా బాలలు అభ్యాసన పట్ల ఉత్సాహం కలిగి ఉంటారు. వారి స్వీయ అనుభవం ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. విజ్ఞాన శాస్త్రం మరియు సృజనాత్మకత ఆవిష్కరణలు సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రయోగాత్మక కృత్యాలు సాంకేతిక పద్ధతులు ప్రేరేపణ బలంలో గల సహజమైన కుతూహలం సృజనాత్మకతలను మెరుగుపరిచేలా కృత్యాల విశ్లేషణ ద్వారా విజ్ఞాన శాస్త్రం ఉన్న సూత్రాలను క్రమబద్ధీకరణ ప్రయోగాలు చేయడం ద్వారా జ్ఞానాత్మక మానసిక సంచలనాత్మక చలనాత్మక నైపుణ్యం పెంపొందింపబడతాయని సూచిస్తున్నారు. అంతేకాక విజ్ఞాన గణిత మరియు పర్యావరణ అంశాలను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అందులోని భాగంగానే ఈ వైజ్ఞానిక ప్రదర్శన దీని పాఠశాల జిల్లా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ ప్రదర్శనలు వేరుగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం శాన్వి అండ్ రేణుక. సో మ్యూజిక్ స్టార్ట్. स्वागतम
ఇక్కడ మనం నిజామాబాద్ ప్రత్యేకతలు తీసుకోవాలి. రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన NEP 2020 ప్రకారం MCRT సలహా కమిటీ సూచనల మేరకు జవహర్లాల్ నెహ్రూ గణిత విజ్ఞాన శాస్త్ర మరియు పర్యావరణ ప్రదర్శనను రాష్ట్ర బాలల వైజ్ఞానిక ప్రదర్శనగా పేరు మార్చడం జరిగింది. ప్రతి సంవత్సరం NCRT న్యూఢిల్లీ వారు అంశాలను మరియు ఉప అంశాలను ఎంపిక చేసి రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను ప్రత్యేక శ్రద్ధతో ఈ అంశం సుస్థిరత అభివృద్ధిలో సాంకేతిక అనే అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ప్రదర్శనలో ఉప అంశాలు ఆహారము, ఆరోగ్యము మరియు పరిశుభ్రత, 2 రవాణా మరియు కమ్యూనికేషన్, 3 ప్రకృతి వ్యవసాయం, 4 విపత్తు నిర్వహణ, 5 గణిత శాస్త్రముల నమూనాలు మరియు కమ్యూనికేషన్స్ ఆలోచన, 6 వ్యర్థ నిర్వహణ, 7 వనరుల నిర్వహణ. పైన పేర్కొన్న ఉప అంశాలలో 9 నుండి 12వ తేదీ వరకు విద్యార్థులు సీనియర్ విభాగంలో గాను, 6 నుండి 8వ తరగతి విద్యార్థులను జూనియర్ విభాగాలు గాను పరిగణించడం పడుతున్నాయి. ప్రతి స్థాయిలోనూ ఈ ఎంపిక చేసిన రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. వీటితో పాటు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బోధనా ప్రకరణలు కూడా ప్రదర్శింపబడతాయి. ఈ జిల్లా స్థాయిలో ఎంపిక కాబడిన ప్రదర్శనలు రాష్ట్ర స్థాయిలో ప్రదర్శింపబడతాయి. రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడిన ప్రదర్శనలు కేరళలో జరగబోయే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన మరియు జాతీయ రాష్ట్రీయ Shanvi and Renuka. So music start. అలాగే మృదు స్వభావి స్థిరచిత్తత కలిగినటువంటి వ్యక్తి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, పేరులోనే కాదు విధి నిర్వహణ శ్రీ అశోక్ గారిని, డిఓ గారిని, జిల్లా విద్యాశాఖాధికారిని, వేదికకి ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ రవికుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కిషన్ గారిని వేదికపైకి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గవర్నమెంట్ గజెటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 శ్రీ వాసుదేవరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గజెటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 శ్రీ ఎం సాయి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే స్థానిక నార్త్ ఎంఈఓ శ్రీ RVN గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సీనియర్ ఎంఈఓ శ్రీ సేవులా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సమగ్ర శిక్ష సెక్టరల్ అధికారులు జీవన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, మోహన్ గారు డిఓ గారు వారిని కోరుతూ వారికి పచ్చని ముక్కతో వారిని ఆహ్వానం పలికారు. సూర్యనారాయణ గుప్తా గారు, గౌరవ నిజామాబాద్ రూరల్ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు మనము రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన SFS కాన్వెంట్లో జరుపుకుంటున్నాము.
సహజ సిద్ధంగానే బాలల అభ్యసన సామర్థ్యాలను, అభ్యసన పట్ల ఉత్సాహకతను కలిగి ఉంటారు. వారు స్వీయ అనుభవం ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. విజ్ఞాన శాస్త్రము సృజనాత్మకత, ఆవిష్కరణల సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రయోగాత్మక కృత్యాల, సాంకేతిక పద్ధతుల ప్రేరేపణ, బాలల్లో గల సహజమైన కుతూహలము, సృజనాత్మకతలను మెరుగుపరిచేలా కృత్యాల విశ్లేషణ ద్వారా విజ్ఞాన శాస్త్రం నేర్పాలని, సిద్ధాంతపరంగా ఉన్న సూత్రాలను క్రమబద్ధమైన ప్రయోగాలు చేయడం ద్వారా జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక నైపుణ్యం పొందుతాయని సూచిస్తున్నారు. ఈ నైపుణ్యాలను అన్నింటినీ కూడా పెంపొందించడానికి కోసము తరగతి గది లోపల బోధన చేస్తూ ఉంటాము. తరగతి గదిలో నేర్చుకున్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా కృత్యాల ద్వారా ప్రదర్శించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు అనేటటువంటివి మెరుగుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా సైన్స్ లోపల పరిశీలన సామర్థ్యాలకు ప్రాముఖ్యత ఉంటుంది. చాలా అంశాలు సైన్స్ లోపల చాలా అంశాలు యాదృచ్ఛికంగా కూడా అద్భుతమైనటువంటి విషయాలను కనుగొనడం అనేటటువంటిది జరిగింది. ఆర్కిమెడిస్ యొక్క సూత్రం గురించి తెలుసు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒకసారి తన ట్రే లోపల బ్యాక్టీరియాను పెట్టి అతను హాలిడేస్ లోపల వెకేషన్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి చూసినప్పుడు ఆ బ్యాక్టీరియా పైన పెట్టినటువంటి మోల్డ్ వలన ఆ బ్యాక్టీరియా మొత్తం నశించిపోయింది. ఆ బ్యాక్టీరియా నశించిపోవడం వలన అతను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ మోల్డ్ అనేటటువంటిది బ్యాక్టీరియా నశింపజేసింది అనేటటువంటిది తెలుసుకొని దానికి ఉన్నటువంటి ఫస్ట్ యాంటీబయాటిక్ అనేటటువంటిది డెవలప్ చేయడం అనేటటువంటిది జరిగింది, పెన్సిలిన్. అదే విధంగా ఒక రబ్బర్కు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, మన ఎడిసన్కి సంబంధించినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుక్కున్నాడు. ఆ బల్బును కనుక్కునేటప్పుడు 10,000 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిండు. అతను థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యిండు. తర్వాత సక్సెస్ కావడం అనేటటువంటిది జరిగింది. అతనికి ఒక విలేకరులు అడిగినప్పుడు అతను ఏం చెప్తారంటే 10,000 సార్లు కరెంట్ను ఏ విధంగా కనుక్కోరాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాను, నేను ఏ సందర్భంలో కూడా ఫెయిల్ కాలేదు అనేటటువంటి విషయాన్ని మన థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పిల్లలందరూ కూడా తమ ప్రాజెక్టులను దాదాపుగా 400 ప్రాజెక్టులు సైన్స్ ఫేర్ లోపల దాదాపుగా 126 ఎక్స్పెరిమెంట్స్ ఇన్స్పైర్ లోపల ఈరోజు పార్టిసిపేట్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా విషయాలను మీరు నేర్చుకొని వెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది కలిగించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత భారీ ఎత్తున మనము ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయడం లోపల గౌరవ ఎమ్మెల్యేలు మరియు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో మనము ఇంత ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాంకు సంబంధించినటువంటి మొత్తం ఖర్చును మన అర్బన్ ఎమ్మెల్యే గౌరవ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మొత్తం ఈ రోజుకు సంబంధించినటువంటి లంచ్కు సంబంధించినటువంటి ఖర్చునంతా బేరు చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా మనకు ఎన్జిఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు సంతోష్ గారు కూడా మనకు ఒక 40,000 రూపీస్ మనకు రేపు ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చు లోపల మీట్ చేస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేయడం జరిగింది. అతను కూడా కొంత సహాయం చేస్తున్నందుకు ఎన్జిఎస్ ప్రిన్సిపాల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన మంచి చక్కటి వేదికను ఇచ్చినటువంటి ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్ ప్రిన్సిపాల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయడానికి నిరంతరం కృషి చేసినటువంటి మా జ్యూరీ మెంబర్స్ తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గత 15 రోజులుగా నిరంతరము శ్రమ పడుతూ ఇంత చక్కటి ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేస్తున్నందుకు తర్వాత ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి టీచర్స్ యూనియన్ యొక్క సలహాలు సహకారాలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ను మనము చక్కగా 2 days చక్కగా నిర్వహించుకుంటామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. We are conducting a class St. Francis School. First of all, congratulations to all the students and for your effort. ఇది చాలా సబ్ థీమ్స్ ఉన్నాయి, 8 సబ్ థీమ్స్కి సంబంధించి ఎగ్జిబిట్స్ అండ్ ఎఫర్ట్ చేయడం జరిగింది.
ది సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన. ది ప్రోగ్రెస్ ఆఫ్ ద నేషన్ డిపెండ్స్ ఆన్ ద టెక్నాలజికల్ ప్రోగ్రెస్. దేశం అభివృద్ధి కొరకు ఇది సాంకేతిక అభివృద్ధి ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీ డే టెక్నాలజీ ఈజ్ చేంజింగ్. ఒక 20 years 30 years క్రితం చూస్తే అప్పుడు దేశంలో కంప్యూటర్ టెక్నాలజీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. ఒక ఐటీ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వలన లాట్ ఆఫ్ చేంజెస్, చాలా చేంజెస్ ఒక అడ్మినిస్ట్రేషన్లో, పాలనలో, గవర్నెన్స్లో వచ్చింది. ఇప్పుడు 2024లో మనం ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కొత్త టెక్నాలజీ. ఇప్పుడు సబ్ థీమ్స్ చూస్తే అగ్రికల్చర్లో, హెల్త్లో, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫార్మర్స్ కూడా, రైతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇప్పుడు దే ఆర్ యూజింగ్ ఇట్. ఒక ఫర్టిలైజర్స్ వేసుకోవడానికి, ఇక్కడ సాయిల్ టెస్టింగ్ సంబంధించి, దీంతోపాటు హెల్త్లో కూడా నానో టెక్నాలజీ, ఒక డ్రగ్ ట్రాన్స్మిషన్ కోసం, ఒక ఇంజెక్షన్ కోసం నానో టెక్నాలజీ కూడా ఇప్పుడు చాలా చాలా ఉపయోగకరమైన ఉంది. సో ఇప్పుడు బడ్డింగ్ సైంటిస్ట్స్ ఉన్నారు స్కూల్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క డిఫరెన్స్ ఏంటంటే మన డెవలప్డ్ కంట్రీస్లో అండ్ ఒక డెవలపింగ్, ఒక వికాసశీల్ రాష్ట్రం భారత్ లాగా. ఒక యూరోపియన్ కంట్రీస్ చూస్తే స్కాండినేవియన్ కంట్రీస్, డెన్మార్క్ కానీ, ఫిన్లాండ్ కానీ, స్వీడన్ కానీ, యుఎస్ కానీ, మన ఈస్ట్ ఏషియన్ నేబర్ చైనా కూడా అట్లా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చాలా చాలా బెటర్ మనకంటే. సో వన్స్ ద టెక్నాలజీ మన కంట్రోల్కి వస్తే దెన్ అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. సో ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు లీడ్ ద నేషన్ ఇన్ ద ఫ్యూచర్, దే హ్యావ్ చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆన్ దేర్ షోల్డర్స్. సో ఇది whenever you are studying in your classes, physics కానీ, chemistry, bio, mathematics, all of these 4 subjects చాలా interlinkage ఉంది. Without the knowledge of mathematics knowledge లేకుండా physics will be difficult. And biology and chemistry ఒక senior classes లో again it is overlapping in many biochemistry కానీ ఇవి అన్నీ. So that foundation year, class 6, 7, 8, 9, 10, very very important. ఇప్పుడు basic concepts of physics. అంతకుముందు ఒక డిఓ గారు ఎడిసన్, థామస్ అల్వా ఎడిసన్ గురించి చెప్పారు. థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు, ఒక చిన్న వయసులో మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ హీ డిడ్, మల్టిపుల్ hundreds of thousands of experiments. అప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయింది, నేబర్స్ కూడా ఇది పిచ్చేవాడు, ఇవి అన్నీ వాళ్ళు ఇప్పుడు చెప్పారు. బట్ బికాస్ ఆఫ్ హిస్ జీల్ అండ్ rigorous efforts, he could discover the light, the bulb which we are using for light. Without bulb, it is everything is impossible. అట్లాగే న్యూటన్ కూడా ఒక క్యూరియస్ మైండ్ ఉండాలి ఈ ఏజ్లో. On one fine day, Newton was sitting on the below the tree. ఒక యాపిల్ పడిపోయింది. సో వేరే పర్సన్ ఉంటే దే విల్ డెఫినెట్లీ ఈట్ దట్ యాపిల్. కానీ న్యూటన్ అప్పుడు హీ థాట్ దట్ వై దిస్ యాపిల్ ఫెల్, ఎందుకు పడిపోయింది అక్కడ చెట్టు నుండి. సో ద లా ఆఫ్ గ్రావిటేషన్, న్యూటన్ గేవ్ దిస్ గ్రావిటేషన్ G కాన్స్టాంట్ 9.8 meter per second square. దీంతో పాటు ద లాస్ ఆఫ్ మోషన్స్ కూడా. సో ఈ ఏజ్లో దట్ క్యూరియస్ మైండ్ ఉండాలి. అండ్ స్టూడెంట్స్ ఆల్వేస్ యూ ఆర్ గోయింగ్ టు లీడ్ ద నేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్స్పైర్తో పాటు స్టూడెంట్స్, డిఓ గారు స్టూడెంట్స్కి కూడా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ
ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన, డిఫరెంట్ ఒలింపియాడ్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, ఫిజిక్స్ ఒలింపియాడ్, దీంతో పాటు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇవి అన్నీ ఒకసారి ప్రాక్టీస్ కోసమే ఎగ్జామ్ ఒక రాస్తే దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెన్ ఒక ఎక్స్పోజర్, దే విల్ బి ఎక్స్పోజ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ and give your best and all the best for all the future endeavors which you are going to take up. Thank you. ఈనాటి జిల్లా స్థాయి ఇన్స్పిరేషన్ మరియు సైన్స్ ఫేర్ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారికి, డిఓ అశోక్ గారికి, అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వేదిక మీద ఉన్న అధికారులకు మరియు వేదిక ముందున్న టీచర్లకు, సోదరమణులకు, చిన్నారులకు, ఈనాటి సైన్స్ ఫేర్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఏదైతే సబ్జెక్ట్ ఉందో ముఖ్యంగా ఫుడ్, హెల్త్ అండ్ హైజీన్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, న్యాచురల్ ఫార్మింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మ్యాథమెటిక్ మోడలింగ్ అండ్ కంప్యూటేషన్ థింకింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మానవ జీవితంలో అత్యంత అవసరమైన అంశాలు. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఏదైతే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉందో, అదేవిధంగా ఆహారం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, వ్యక్తిగత పరిశుభ్రతలో కానీ, అంటే స్వచ్ఛ భారత్, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల నుండి ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ జరిగింది. అదేవిధంగా సహజ ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ కూడా రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఏదైతే పొల్యూషన్ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, అన్నిటికీ కారణం ఆహార పొల్యూషన్ కానీ, వాటర్లో కానీ, ఎయిర్లో కానీ, మనం గాలిలో కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వైజ్ఞానిక పరంగా కూడా టెక్నికల్గా డిజిటల్ ఇండియా ఈరోజు రోజు దినవృద్ధి చెందుతూ ఉంది. దానికి అనేక ఉదాహరణలు, దాంట్లో చంద్రయాన్ 2 మనం చూస్తాం. అదేవిధంగా వైజ్ఞానిక పరంగా కూడా ఏదైతే భారతదేశ ప్రపంచ దేశాలని ఆకర్షిస్తూ ఉన్నాం. కనుక ఇటువంటి గత 2-3 సంవత్సరాల నుండి సైన్స్ ఫేర్ జరగలేదు అని మన డిఓ గారు మరియు సైన్స్ ఫేర్ ఈ నిర్వహణ చేస్తున్న అధికారులు వచ్చినప్పుడు తప్పకుండా నిర్వహించండి, చాలా గ్రాండ్గా చేయండి అని నా వంతు సహకారంగా దీనికి మా ట్రస్ట్ ద్వారా సహకరించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంత చక్కటి కార్యక్రమం, పిల్లలందరూ కూడా ఈ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తులో మీ జీవితాల్లో ఇంకా అభివృద్ధి చెందాలని, ఎడ్యుకేషన్ పరంగాతో పాటు వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగుతూ అభివృద్ధి చెంది మీ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. మాకు ప్రొవైడ్ ఇస్తున్నారు, వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఒకసారి చప్పట్లతో మన సార్కి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్లాగే మీ సహకారం ఎప్పుడు ఉండాలి. వచ్చారు పింటూ హతీ గారు, వారికి సన్మానించాల్సిందిగా కోరుచున్నాను సార్.
ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ సుమిష బోర్గం ఈ పాఠశాల విద్యార్థిని సుమిషను కూడా ఆహ్వానిస్తున్నాం. సుమిషకి అభినందనలు తెలియజేసుకుంటూ బోర్గం పాఠశాలకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రామకృష్ణ విద్యానికేతన్ విద్యార్థి బృందం విద్యానికేతన్ వీరి ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా స్వాగత నృత్యాన్ని అందించి అతిథులకు ఘనమైన సంప్రదాయ స్వాగతం పలికినారు. నడిచాడు ఒక అద్భుతమైన డాక్టర్గా వారు. మరి వారు డాక్టర్గా ఎంత సేవ చేశారో సమాజానికి, ఇంకా తన పైన బాధ్యత ఎక్కువగా ఉందని ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లో వచ్చారు. ఈరోజు ఎమ్మెల్యేగా, మన రూరల్ ఎమ్మెల్యేగా, ఈనాటి ముఖ్య అతిథిగా వారు విచ్చేశారు. డాక్టర్ భూపతి రెడ్డి గారిని ఈ సందర్భంగా సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సోర్ థ్రోట్ ఉంది, కైండ్లీ బేర్ విత్ మీ ఫర్ మినిట్స్. ఈరోజు నిజామాబాద్ ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లో మరి ఇన్స్పైర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్, అదేవిధంగా మరి సైన్స్ ఫెయిర్ ఒక ఎగ్జిబిషన్ను ప్రారంభోత్సవంలో భాగంగా మరి స్కూల్కి రావడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి హానరబుల్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు, అవర్ డిఈఓ గారు అశోక్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, ఎవ్రీబడి అండ్ స్టాఫ్, టీచర్స్ and of course my beloved children, students and media people, everybody, good morning, namaskaram. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో మరి సైన్స్ ఫేర్ నిర్వహించడము, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడము, మరి ఇన్స్పైర్ యొక్క ప్రోగ్రాంతో పాటు మరి ఇక్కడ నిర్వహించుకోవడము. దాంట్లో ఇన్స్పైర్లో 126 టీమ్స్, తర్వాత ఎగ్జిబిషన్లో మోర్ దెన్ 300 స్టాల్స్ పెట్టి అక్కడ కొత్త ఇన్నోవేషన్స్ కొరకు పిల్లలకు ఇదంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్ లాగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం. అంటే బీయింగ్ ఏ సైన్స్ స్టూడెంట్ నాకు తెలుసు వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇన్నోవేషన్. ఇవాళ ఇన్నోవేషన్ అని లేకుంటే దెర్ ఇస్ నో గ్రోత్. మనము ఆది మానవుడి నుండి ఈరోజు వరకు మానవుని యొక్క మనుగడ మనం చూస్తూ ఉంటే దానికి బేసిక్ థింగ్ ఓన్లీ ఇన్నోవేషన్ అండ్ డిస్కవరీ. సో ఇన్నోవేషన్ అనేది లేకుంటే దేర్ ఇస్ నో గ్రోత్. సో ఇన్నోవేషన్తోనే మనకు గ్రోత్, ప్రోగ్రెస్ కానీ డెవలప్మెంట్ కానీ మన లివింగ్ స్టాండర్డ్స్ పెరగడానికి ఇన్నోవేషన్ ఒకటే మార్గం. కాబట్టి దీన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్స్పైర్ స్కీమ్స్ కానీ మరి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ కానీ నిర్వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీకు అందరు కూడా తెలుసు, ఇక టీచర్స్ వీళ్ళందరూ ఇఫ్ యూ సీ యూ రిమెంబర్, ఇఫ్ యూ డూ ఇట్ యూ నో ఇట్ అని ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్. అంటే వింటే మర్చిపోతాం, చూస్తే గుర్తుంటుంది. అండ్ సపోజ్ నువ్వు చేసినావు అనుకోండి ఒక ఎక్స్పెరిమెంట్, యూ డూ ఇట్, యూ నో ఇట్ హౌ యూ ఎట్లా చేయాలన్నది. ఇప్పుడు మనం ఒక సైకిల్ మోటార్ ఉంది, ఎన్ని పేపర్ మీద ఎన్ని చేసినా కానీ మనకు అంత అవగాహన రాదు. అదే నువ్వు ఒక సైకిల్ మోటార్ను చూపించినావు అనుకోండి మీకు అవగాహన వస్తుంది. అదే సైకిల్ మోటార్ను నడిపించిన అనుకోండి మీకు తెలుస్తుంది హౌ యూ లివ్ ఇట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్లలో ఫెయిల్యూర్ ఈజ్ కామన్, బట్ ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఇఫ్ యూ సీ మెనీ ఆఫ్ ద సైంటిస్ట్ ఏదైనా తీసుకోండి, వాళ్ళు 100 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే సక్సెస్ అయ్యింది, మొదటిసారే సక్సెస్ కాలే. ఇఫ్ యూ డిసప్పాయింట్ విత్ సింగిల్ ఎపిసోడ్ యూ విల్ నాట్ బి ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్. సో అందుకని ఫెయిల్యూర్, ఇది ఒక ఫెయిల్యూర్ ఒక ఎక్స్పెరిమెంట్ అనే కాదు, నిజ జీవితంలో కూడా ఫెయిల్యూర్ అన్నది ఇట్స్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సో మనం ఎప్పుడు కూడా మన
గోల్ను కానీ మన యొక్క యాంబిషన్ కానీ మన యొక్క టార్గెట్ని కానీ మనం ఎప్పుడు కూడా రీచ్ అయ్యేంత వరకు ఫెయిల్ అవుతా ఉన్నా మళ్ళీ 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 చేస్తూనే ఉండాలి. వన్ డే యూ గెట్ సక్సెస్ యూ గెట్ ఓన్లీ వన్ డే, బట్ ఫెయిల్యూర్ మే బీ ఎవ్రీ డే దెర్ కెన్ బి ఎ ఫెయిల్యూర్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఐడియా ద మెనీ ఆఫ్ ద పీపుల్ దే హ్యాడ్ ఎ సక్సెస్ ఇన్ ద లైఫ్. మీకు తెలుసా అని కూడా అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 17 సార్లు ఓడిపోయిండు. ఎలక్షన్లో కూడా 17 సార్లు ఓడిపోయిండు. 18వసారి కుడ్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆ పట్టుదల ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ కొరకు చెప్తా ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ విల్ హ్యావ్ ఎ ఫెయిల్యూర్స్ రేట్ ఈస్ వెరీ హై, సక్సెస్ రేట్ ఈస్ వెరీ లెస్, బట్ స్టిల్ వీ నీడ్ ఇన్నోవేషన్స్, వీ నీడ్ ఎ ప్రాక్టీస్ టు కంటిన్యూ ద ఇన్నోవేషన్స్. కాబట్టి ఇవాళ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ టుడే ఎగ్జిబిషన్స్ అంతా కూడా ఫుడ్, హెల్త్ అండ్ హైజీన్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, నేచురల్ ఫార్మింగ్, disaster management and mathematical modeling and communication thinking and waste management and resource management. These are the real core sectors. ఇంకా దీంట్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కూడా ఉంటే బాగుండేది. సో ఇట్స్ అ బర్నింగ్ ప్రాబ్లమ్ నౌ త్రూఅవుట్ వరల్డ్. సో కాబట్టి ఈ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా మనకు భావి తరాలకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇవాళ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా, ఈ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరు కూడా, ప్రతి పిల్లవాడు, ప్రతి టీచర్, ఈవెన్ అందరు కూడా ఏదో ఒకటి నేర్చుకొని పోతారు. తప్పకుండా అందరికీ ఎడ్యుకేషన్ స్కీమ్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న ఒక మోపాలలో బాలోత్సవం నిర్వహించారు. మీ స్కూల్ నుండి కూడా చాలామంది అక్కడికి వచ్చారు. అక్కడ ఏంటంటే ఈ సబ్జెక్టు సైన్సే కాకుండా నాన్ డే సబ్జెక్ట్ అంటే కరికులంలో లేనటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొరకు, అంటే డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, సింగింగ్ కానీ, స్పోర్ట్స్లో కానీ, ఏంటంటే ఇప్పుడు ఇట్స్ వ్యాస్ట్ సబ్జెక్ట్. సో దాంట్లో కూడా వాళ్ళ టాలెంట్ను బయట తీసుకురావడానికి బాలోత్సవం నిర్వహించారు. చాలామంది దే గాట్ ఎక్సలెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. కాబట్టి ఈ పిల్లలను చిన్న వయసులోనే సైన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఓన్లీ. సో ఈ చిన్న వయసులోనే వీళ్ళందరినీ కూడా వాళ్ళ టాలెంట్ను మనం గుర్తించి, వాళ్ళను ఆ టాలెంట్లో, ఆ సబ్జెక్ట్లో మనం ప్రోత్సహించి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు తప్పకుండా ఉన్నత స్థాయిలో ఎదుగుతారు. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ డేస్ ఆర్ గ్లోబలైజేషన్లో మనం ఎవరు కంపీట్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ అనుకోండి, పోనీ ఇంకా ఐఐటి కానీ, ఐఐఎమ్స్ కానీ, మరి సివిల్స్ కానీ, ఈవెన్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్, అవన్నీ కూడా ఇన్నోవేషన్స్ అంటే సెల్ఫ్ థింకింగ్ లాజికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే యూ హ్యావ్ ఎ లాజికల్ థింకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్, యూ నో ద ప్రిన్సిపల్స్. మనము టెక్నిక్స్ అవే నేర్చుకునవచ్చు. అంటే వన్ షుడ్ లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఆ ప్రిన్సిపల్స్ వస్తేనే మనము ఇన్నోవేషన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, మనం టెక్నిక్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒకటి ఐన్స్టీన్ గారు ఉన్నారు. మనం ఎనర్జీ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందనేది ఒక ఈక్వేషన్ కనుగొన్నప్పుడు దాన్ని మనం ఎన్నో విధాలుగా ఇప్పుడు వాడుకుంటున్నాం. ఎనర్జీని, న్యూక్లియర్ ఎనర్జీ కానుండి అటమ్ బాంబ్స్ వరకు. సో ఈ విధంగా అంటే వీడు వన్ స్టూడెంట్ షుడ్ లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. దానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను, ఈ ఇన్స్పైర్ను చాలా వాడుకొని అన్నీ కూడా 2 days వరకు కూడా మీరందరూ కూడా అన్ని స్టాల్స్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ని మీరు అర్థం చేసుకొని మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకొని భవిష్యత్తులో మీ కెరియర్లో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు మంచిగా రాణించి మీరందరూ కూడా సైంటిస్ట్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, మరి అందరు కూడా ప్రొఫెషనల్స్గా మరి మీరు ఎదిగి మీ ఈ కళాశాలకు, మన జిల్లాకే కాకుండా మన తెలంగాణకు, మన భారతదేశానికి అందరు కూడా, మీ కుటుంబానికి అందరు కూడా మంచి పేరు తీసుకొని వచ్చి మీ వస్తారని చెప్పి భావిస్తూ, మీకు అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. దీన్ని సక్రమంగా వాడుకొని మీరు చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఈ సైన్స్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను, మరియు ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ యాజమాన్యాన్ని,
మరి దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్ను స్టూడెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మరి ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. కూర్చొని తీసుకోరా ఎందుకు సార్ అనౌన్స్ చేయగానే మనం గట్టిగా చప్పట్లతో ఆమోదించాలి. Inspire exhibition open. Claps. Exhibition open. Claps గట్టిగా. Good luck to you. థ్యాంక్ యూ సార్. అలాగే మీ అమృత హస్తం కూర్చొని తీసుకోరా ఎందుకు సార్ అనౌన్స్ చేయగానే మనం గట్టిగా చప్పట్లతో ఆమోదించాలి. Inspire exhibition open. Claps. Exhibition open. Claps గట్టిగా. Good luck to you. థ్యాంక్ యూ సార్. అలాగే మీ అమృత హస్తం ఏంటది मुबारक नगर सर मुबारक Main problem for any large city is traffic jams. Not only do they bring multi-million-dollar losses, but they also literally paralyze vital city services. As is often the case due to the dense development of cities.
faster movement of essential goods, including medicines and industrial supplies. Actually, this is అది కవర్ నేను ఉంటాను. Financial opportunities for expanding transport infrastructure. System is the already established urban infrastructure, but is not dependent on air traffic opportunities. Thanks to 6 mobile telescopic supports, our transport moves above the main traffic flow on a special steel rail and easily overcomes any traffic jams. Each support is equipped with its own drive and sensors reacting to what is happening around the supports. If necessary, our vehicles can overstep the obstacle in their path, which allows them to not depend on road conditions, such as accidents. PO ఆఫీస్ స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి విచ్చేసి ఇక్కడ మా గంట్యాల ప్రసాద్ గారు వారి దగ్గర మీ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతాము. Please do subscribe to Prajabheri News Channel.